ఈ న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా 15 ఆగస్టు వేడుక. అసెంబ్లీ వద్ద స్పీకర్ జెండా ఆవిష్కరణ. కాకినాడలో స్వాతంత్ర వేడుక. జిల్లా ప్రగతిని వివరించిన పవన్ కళ్యాణ్. తుని గర్ల్స్ హై స్కూల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రభుత్వ వేప్. 10th మెరిట్ విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేసిన యనమల దివ్య. అనకాపల్లిలో జాతీయ జెండాను ఎగురవేసిన హోంమంత్రి. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి సగర్వంగా గౌరవ వందనం స్వీకరించారు. వందే మాతరం గీతాలాపంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పాల్గొనటం ప్రతి ఒక్కరికి ఎంతో ప్రశాంతతను, గర్వాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు, శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులైన మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ తదితర మహనీయుల త్యాగాలను స్మరించుకున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమంలో వందే మాతరంతో స్టార్ట్ చేయాలని చెప్పి మరి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి కూడా చాలా ఆనందంగా ఉంది. మీరు చూసేప్పుడు వందే మాతరం పాట వింటూ ఉంటే ప్రతి ఒక్కరి మనసు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి గీతాన్ని ఇవాళ మారిపోతుంది. ఫస్ట్ టైం మన 80వ దినోత్సవం చేసి మరి ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మీ అందరికీ తెలుసు, నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు అత్యంత పవిత్రమైనటువంటి గర్వకారణం అనేది మన జాతీయ పతాకాన్ని సగర్వంగా ఎగరవేస్తున్నటువంటి మహోన్నత సందర్భంగా భారత స్వాతంత్రం కోసం తమ జీవితాలను అంకితం చేసినటువంటి మహనీయులు, అమరవీరులు అందరికీ కూడా హృదయపూర్వక నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ స్వాతంత్రం తీసుకురావడం కోసం ఎంతోమంది మహానుభావులు ప్రాణత్యాగాలు కూడా చేస్తారని మాకు తెలుసు. మరి వారి త్యాగాల వల్ల ఈవేళ మనం స్వేచ్ఛగా ఉండి స్వేచ్ఛగా బ్రతికే అవకాశాలు మనకు వచ్చాయి. అంచేత అటువంటి వీరులు చాలామంది ఉన్నారు, మీ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళందరికీ కూడా మనం గుర్తు చేసుకొని వారి స్ఫూర్తితో మనం కూడా ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా టంగుటూరి ప్రకాశం పంతులు గారు, అలాగే నరసింహారెడ్డి గారు, అల్లూరి సీతారామరాజు గారు. అల్లూరి సీతారామరాజు గారి గురించి మీరు విన్నారు. మా ప్రాంతమే చింతపల్లి ఏరియాలో, మా నాన్న నర్సీపట్నం పక్కనే విశాఖపట్నం జిల్లాలో అతను పోరాటం స్టార్ట్ చేశాడు. చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ ఒక పార్క్ కూడా, అతని పేరు మీద పార్క్ కూడా రాజుగారు అంతా కలిసి పార్క్ కూడా అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద నిర్మాణం చేయడం జరిగింది. ఎందుకంటే అది చిన్నత్యాగం కాదు. చిన్న వయసులో, పెళ్ళి కాలేదు, చిన్న వయసులో ప్రజల కోసం, రాష్ట్ర కోసం ఇల్లు, తల్లి అందరిని వదిలేసి అడవుల్లో ఉండి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేశారు. ఆ పోరాటగాలు ఘంటాల ఫోటోలు చూస్తుంటే ఆ రోజుల్లో ఒకేసారి 3 పోలీస్ స్టేషన్ అటాక్. భారత 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కాకినాడ జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ఘనంగా జరిగాయి.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, ఎస్పీ బిందు మాధవ్, జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ ప్రియా తదితరులు స్వాగతం పలికారు. వేదికకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రగతిపై ప్రజలకు సందేశం ఇచ్చారు. అనంతరం పోలీసు జాగిలాలచే ప్రదర్శన, అనంతరం ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించిన శకటాల ప్రదర్శన, తదుపరి సాంస్కృతిక కార్యక్రమాలతో కార్యక్రమం సాగింది. మన భారతదేశం 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసనమండలి సభ్యులకి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లకి, పార్లమెంటేరియన్స్కి, డైరెక్టర్స్కి, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అధికారులకి, పోలీస్ అధికారులకి, సభతో పాల్గొనడానికి విచ్చేసిన బృందాలకు, మహిళా ప్రతినిధులకు, రైతులకు, కార్మికులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, మీడియా మిత్రులకు, అలాగే కాకినాడ జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలందరికీ మన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ తీర ప్రాంతం నుంచి జాతీయ పతాకం సాక్షిగా మన స్వాతంత్రాన్ని స్మరించుకుంటున్న ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనది. 80 సంవత్సరాల అంటే దాదాపు 8 దశాబ్దాల భారత ప్రయాణం, ఒక తరం స్వాతంత్రం కోసం పోరాడింది, ఒక తరం ఆ స్వాతంత్రాన్ని కాపాడింది, మరో తరం దేశ నిర్మాణానికి పునాదులు వేసింది. ఇప్పుడు భారతదేశం మరింత బలమైన, సమర్థవంతమైన, స్వయం సమృద్ధి కలిగిన దేశంగా ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో ఆ మహత్తర ప్రయాణాన్ని మరింత వేగంగా, మరింత గొప్పగా ముందుకు తీసుకెళ్లే బాధ్యత అన్ని తరాల మీద ఉంది, ప్రత్యేకించి కొత్త తరం మీద. ఈ సంవత్సరం మన స్వాతంత్ర దినోత్సవానికి మరో చారిత్రాత్మక ప్రత్యేకత ఉంది. మన జాతీయ గీతం వందే మాతరంకి 150 సంవత్సరాలు పూర్తవుతాయి. స్వాతంత్ర సమరయోధుల కష్టాలు, వారి త్యాగాల ఫలితంగా మనకు లభించిన స్వాతంత్రాన్ని కేవలం ఒక చారిత్రక ఘట్టంగా గుర్తు చేసుకోవడం కాదు, స్వాతంత్రాన్ని అర్థం కల్పించే బాధ్యతను కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఆ బాధ్యతను గుర్తు చేసుకోవడానికి కాకినాడ కంటే గొప్ప వేదిక మనం కాకినాడకి స్వాతంత్ర పోరాటంతో కూడా చాలా గొప్ప అనుభవం. 1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం జాతీయ స్వాతంత్ర ఉద్యమ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం. జాతీయ చైతన్యానికి కాకినాడ ఒక వేదిక. కాకినాడ జిల్లా వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. తుని గర్ల్స్ హై స్కూల్లో జరిగిన 15 ఆగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి విద్యార్థుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. 10th మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన ఆమె ప్రతి విద్యార్థి స్కౌట్ విద్యను అనుకరించాలని పిలుపునిచ్చారు. జయ హో భారత్ నినాదాల నడుమ జాతీయ పతాకాన్ని ఎగురవేసి ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య తుని నియోజకవర్గ ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తుని గర్ల్స్ హై స్కూల్లో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య విద్యకు స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి త్యాగధనులను స్మరించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన శ్రీమతి యనమల విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం 10th మెరిట్ విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేసిన ఎమ్మెల్యే యనమల దివ్య మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల కృషితో సాధించుకున్న స్వాతంత్ర భారతవని ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలిపిన మహోన్నతుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. గర్ల్స్ హై స్కూల్లో విద్యాగని అని క్రమశిక్షణకు ప్రతీకగా నిలిచిందని, క్రమశిక్షణతో కూడిన సృజనాత్మక విద్యాబుద్ధులు అద్దుతున్న ఉపాధ్యాయుల నిరుపమాన సేవలను అభినందించారు. విద్యతో పాటు విద్యార్థుల స్కౌట్ను అనుకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, ఎనుగంటి సత్యనారాయణ, మోతుకూరి వెంకటేష్, మల్లా గణేష్, కొండలపు రామకృష్ణ, కుక్కడపు బాలాజీ, పరవాడ తాతబాబు, కారుమూరి భద్రరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన
తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా 80th ఇండిపెండెన్స్ డే సందర్భంగా అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఎందరో మహనీయుల త్యాగాల వల్ల ఇవాళ మనం ఫ్రీడమ్ అనేది ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేయకుండా దేశ ప్రగతి కోసం, దేశ పురోగతి కోసం మనమందరూ తోడ్పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏదైతే మన ప్రధానమంత్రి గారు దేశం ఒక డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలని, అలాగే మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చూస్తున్నారో ఆ ప్రయత్నంలో మన తుని నియోజకవర్గం కూడా ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. త్వరలో డ్రగ్స్ రహితగా మనం ఒక ర్యాలీ కూడా తీస్తున్నాము. దీని గురించి సర్టెన్ మెజర్స్ కూడా తీసుకుంటున్నాము. ఆ ప్లాన్ కూడా మేము ఇప్పుడే మాట్లాడుకున్నాము. తప్పకుండా ఏ అయితే యువత ఉన్నారో ఈ డ్రగ్స్కి బానిస ఎవరైతే అవుతున్నారో వాళ్ళందరినీ డీ అడిక్షన్ సెంటర్కి కానీ తీసుకెళ్ళడం కానీ ఇవన్నీ కూడా యాక్టివిటీస్ ఇవన్నీ కూడా టేక్ పార్ట్ చేస్తాము. తప్పకుండా మన తుని నియోజకవర్గం డ్రగ్స్ రహిత ప్రాంతంగా అలాగే నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని నా యొక్క ఆకాంక్ష. అందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అనకాపల్లిలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 15 ఆగస్టు వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన హోంమంత్రి వంగలపూడి అనిత జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు, ఎన్సీసీ విద్యార్థుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రభుత్వ శాఖలు తమ శాఖల ప్రగతిని వివరిస్తూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి కూటమి చేస్తున్న కృషిని వివరిస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఎమ్మెల్యే కొనతాల రామ కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు శ్రీ పతాక ఆవిష్కరణ చేస్తారు. ప్రభుత్వం పనిచేస్తున్న తీరుకు అనకాపల్లి జిల్లాలో కనిపిస్తున్న ఫలితాలు ఒక నిదర్శనం కింద మనందరం కూడా భావించాలి. ఆ ఫలితాలు ముందుగా సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు అందిన ప్రయోజనాలను మేము ముందుంచుకున్నాం. అన్నదాత సుఖీభవలో భాగంగా ప్రతి రైతును ఆదుకోవాలన్న సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం మరి పిఎం కిసాన్ పథకంతో కలిపి జిల్లాలో 2,42,000 రైతు కుటుంబాలకు గాను
సూచనలు సలహాలు అందించడం జరుగుతుంది. అందులో భాగంగా 18,730 క్వింటాల నాణ్యమైన పచ్చి రొట్టె మరియు వరి విత్తనాలు 2.53 కోట్ల రాయితీలతో ముందుగా మనం వీక్షించబోయే the first cultural, the school name is ISDS Kasim-Kota and they are performing on the song of Vande Mataram. అనిత గారు వాహనంపై నిల్చుని ఈ పెరేడ్ మొత్తాన్ని పరిశీలించడానికి ముందుకు కదులుచున్నారు. భారతదేశ సమగ్రతను సార్వభౌమత్వాన్ని ప్రతి ఒక్కరూ కాపాడేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం మండల వ్యాప్తంగా జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. అదేవిధంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముందుగా స్వాతంత్ర సమరయోధుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ విదేశీ శక్తులు భారతదేశంలో అస్థిరపరచాలని చూస్తున్న ప్రయత్నం ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన దేశాన్ని ఆర్థికంగా బలహీనపరచడానికి అనేక రకాలైన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. వాటినన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవడంలో భారతదేశంలో స్వాతంత్రం రాకముందు నుంచి కూడా అనేక మంది ఈ భారతదేశాన్ని కబళించాలని, ఈ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలను కబళించాలని ప్రయత్నం చేసినప్పటికీ కొట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటీవల కాలంలోనే అనేక దుర్మార్గమైన కార్యక్రమాన్ని దేశం యొక్క ఇవాళ కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ నేపథ్యంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రగతి ఏ విధంగా ముందుకెళ్తా ఉందో మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ అనేక కువిమర్శలు చేస్తూ, లేనిపోని ఆరోపణలు చేస్తూ, ఏదైతే డిఎస్సి నియామకాలు కానీ ఇతర నియామకాలు కానీ జరిగినాయో వాటిలో అవకతవకలు జరిగినాయి అంటూ వాళ్ళ ప్రతిపక్షాలు ఆరోపించడం మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నిటినీ ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు డిఎస్సిలో ఎవరైతే అర్హులు ఎంపికయ్యారో వారందరూ కూడా దాన్ని ఖండించడం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటివి ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతికి భంగం కలిగించే దిశగా ముందుకు వెళ్ళడం, దాన్ని తట్టుకుని నిలబడడం వల్ల చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యూహాత్మకమైన నిర్ణయాలు ఏ విధంగా ముందుకు సాగుతా ఉన్నామో మనం చూస్తూ ఉన్నాం. కనీసం ఒక కానిస్టేబుల్ ఉద్యోగం కూడా నియామకం చేయలేని గత ప్రభుత్వ పాలకులు ఇవాళ డిఎస్సి ఉద్యోగాల నియామకాలపై విమర్శలు చేయడం. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తపేట నియోజకవర్గ వ్యాప్తంగా దేశభక్తి వెల్లివిరిసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కార్యాలయాలు, ప్రజా సంస్థల్లో జాతీయ జెండాలను ఘనంగా ఆవిష్కరించి స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పించారు. రావులపాలెంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతిపిత మహాత్మా గాంధీతో పాటు దేశ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి పార్టీ నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారత స్వాతంత్రం ఎందరో మహనీయుల త్యాగఫలమని పేర్కొన్నారు. స్వేచ్ఛ, భారత నిర్మాణానికి తమ ప్రాణాలను అర్పించిన సమరయోధుల సేవలు చిరస్మరణీయమన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని పలు విద్యా సంస్థల్లో విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. మనందరం కూడా దేశభక్తితో, ఉత్సాహంతో ఎంతో వేడుకగా ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటూ ఉన్నాం. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకుని మన దేశం కోసం త్యాగం చేసినటువంటి మహనీయులను స్మరించుకుంటూ, వారి చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ
వారి త్యాగ ఫలితంగా స్వాతంత్రాన్ని సాధించి 80 సంవత్సరాల కాలంలో భారతదేశం అగ్రగామి దేశంగా ప్రపంచంలోనే గుర్తింపు పొందే విధంగా ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉందనే విషయాలు ఒక్కసారి మనం మననం చేసుకుంటూ భవిష్యత్తులో మనం అందరం కూడా మన దేశ అభివృద్ధి కోసం అందరూ జాతి సమైక్యతతో దేశభక్తితో పునరంకితం అవుదామని సందర్భంగా ప్రతినిపుణుదామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి 80 సంవత్సరాల దేశం స్వాతంత్రం సాధించి స్వేచ్ఛగా ఈనాడు స్వాతంత్ర వాయువులు పీల్చుకుని భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచంగా చాటి చెప్తూ ఉన్నాం. మరి జాతి మత కుల ప్రాంతంతో మన అందరం కూడా మన భారతీయులు భారతమాత బిడ్డలు అనే ముందడుగు వేస్తూ ఉన్నాం. మహాత్మా గాంధీ గారు చూపించిన అహింసా మార్గంలో అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వారు చూపించినటువంటి వీరులుగా వీరత్వంతో, ఛత్రపతి శివాజీ గారు చూపించినటువంటి స్ఫూర్తితో, అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ గారు వంటి మహనీయులు చూపించినటువంటి దూరదృష్టితో ముందు చూపుతో అనేక విధాలుగా మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం. ఈనాడు ప్రధానమంత్రి వర్యులు మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు వారి సారథ్యంలో అన్ని రంగాల్లోనూ కూడా వికసిత్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పట్టణంలో శ్రీ విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ భావాన్ని ప్రతిబింబించేలా ఒక భారీ జాతీయ జెండా ర్యాలీ నిర్వహించారు. దేశంపై మమకారాన్ని, జాతీయ సమైక్యతను చాటేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. ఎన్టీఆర్ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రముఖ ప్రాంగణమైన ఎన్టీఆర్ స్టేడియం నుండి ఈ జాతీయ జెండా ర్యాలీ అత్యుత్సాహ వాతావరణంలో ప్రారంభమైంది. అక్కడి నుంచి బయలుదేరిన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగుతూ ఆర్డీఓ కార్యాలయం వరకు సాగింది. దారి పొడవునా దేశభక్తి నినాదాలతో నర్సీపట్నం మారుమోగింది. 90 అడుగుల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణ. ఈ ర్యాలీలో ప్రదర్శించిన 90 అడుగుల భారీ జాతీయ జెండా కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. యూనియన్ ప్రెసిడెంట్ లంకా వీరపాత్రుడు, సెక్రటరీ దేశెట్టి వెంకట సత్యనారాయణ, ట్రెజరర్ జానకి రామయ్య ఈ ముగ్గురి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. అందరికీ నమస్కారం. శ్రీ విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నర్సీపట్నం, అనకాపల్లి జిల్లా. నా పేరు లంక వీరపాత్రుడు, ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అలాగే ఈ స్వాతంత్ర వేడుకలు ప్రతి సంవత్సరం కూడా స్టేడియంలో మేము అత్యంత వైభవంగా చేస్తున్నాం. దీనికి ప్రతి ఒక్క సభ్యుడు కూడా విచ్చేసి అందరూ కూడా పాల్గొని ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి కూడా పెద్ద ఫ్లాగ్తో వెళ్తున్నామండి. జై హింద్, జై. సార్, శ్రీ విజయలక్ష్మి దుర్గా ప్రైవేట్ ఎలక్ట్రికల్ అసోసియేషన్ నర్సీపట్నం అండి, అనకాపల్లి జిల్లా. నేను సెక్రటరీ వెంకట సత్యనారాయణ మాట్లాడుతున్నాను. సార్, 79 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 80వ సంవత్సరంలో మన గణతంత్ర రాజ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మన నర్సీపట్నంలో ఎన్టీఆర్ మినీ స్టేడియంలో మేము యూనియన్ మొదలుకున్న దగ్గర నుంచి ఇలా ప్రతి సంవత్సరం కూడా వేడుక చేసుకోవడం జరుగుతుంది. అయితే మా ద్వారా అలాగే మీడియా ద్వారా మాకు ప్రభుత్వానికి మాత్రం కొన్ని విన్నపాలు మీరు తెలియజేసుకోవాల్సి ఉంటుందండి. మొట్టమొదటిది, మాకు పైన ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గారికి కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్. అయితే మేము రానున్న రోజుల్లో అండ్ ఫ్యూచర్లో మా పిల్లలు మాత్రం ఎలక్ట్రికల్లో కానీ భవన నిర్మాణంలో కానీ వెళ్ళే అవకాశాలు తక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులకి రావాల్సిన రాయితీలు కానీ, టూల్ కిట్స్ కానీ, మరే పరిమాణంలో కూడా ఏ నిర్మాణ రంగంలో కూడా మాకు నైపుణ్యత శిక్షణ ఇస్తున్నారే తప్ప ఆ శిక్షణ కార్యక్రమానికి కావాల్సినటువంటి టూల్స్ కానీ, అభివృద్ధి పదంలో మమ్మల్ని తీసుకెళ్లే విధానంలో కానీ ప్రభుత్వం అయితే మాత్రం కొంచెం వెనుగడుగులో ఉంది సార్. దయించి ఈ మీడియా ద్వారా అటు సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి తెలియజేస్తారని ఆకాంక్షిస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ జి అరుణ్ చంద్, మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, ఎంపీడీఓపీ పద్మజ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఐజీ రామచంద్రరావు ఆధ్వర్యంలో
పతాకావిష్కరణ చేసి వందన సమర్పణ చేశారు. అలాగే మల్లునాయుడుపాలెంలో డాక్యార్డ్ ఉద్యోగుల సంక్షేమ సంఘ కార్యాలయంలో సంఘ అధ్యక్షులు ఎం దాసుబాబు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కార్యక్రమాలలో పాల్గొన్న ముఖ్య అతిథులు మాట్లాడారు. ఇంకా యువతల సైడ్కి వెళ్ళండి, ఇంకా సైడ్కి వచ్చేది అటు తిరిగండి సార్, లేకపోతే అటు వచ్చేది. అలాగే సార్, అంతే. ఒకసారి చేయగానే సార్ స్ట్రైట్గా ఉండాలి, మధ్యలో ఉన్నారు కదా, ఇటు అటు వచ్చేయండి సార్, ఇటు అటు వెళ్ళిపోండి. అది అంటే మధ్యలో ఉన్నప్పుడు ఇటు అటు తిరగకూడదు. ఈ అవకాశం లభించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగా అలాగండి సార్. ఎక్కడికి వచ్చాను సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా 15 ఆగస్టు వేడుక, అసెంబ్లీ వద్ద స్పీకర్ జెండా ఆవిష్కరణ. కాకినాడలో స్వాతంత్ర వేడుక, జిల్లా ప్రగతిని వివరించిన పవన్ కళ్యాణ్. తుని గర్ల్స్ హైస్కూల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రభుత్వ వేప్. 10th మెరిట్ విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేసిన యనమల దివ్య. అనకాపల్లిలో జాతీయ జెండాను ఎగురవేసిన హోంమంత్రి. ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వైన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.